హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పాలకూర కర్రీని పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక స్టీల్ బాండీ పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం మినపగుండ్లు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని, అలాగే ఉల్లిపాయలు ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలియబెట్టుకున్న తర్వాత ఇక్కడ పాలకూరని కడుక్కున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి విటమిన్స్ అనేవి పోకుండా ఉంటాయి. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరని ఈ ఆయిల్ పోపు మిశ్రమంలోకి మొత్తం అంతా కూడా వేసుకోవాలి. ఈ విధంగా పాలకూర అంతా కూడా వేసుకున్న తర్వాత కిందికి పైకి అనుకుంటూ మొత్తం అంతా కూడా ఒక 1 మినిట్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని అంతా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలియబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కొంచెం మనకు వాటర్ అనేది వస్తుందన్నమాట. అంటే సాల్ట్ వేసుకున్నాము, పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా మళ్ళీ బయటకు వస్తుంది. ఈ వాటర్లోనే మనకు పాలకూర అనేది కుక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ వాటర్ని ఎగిరిపోయి పాలకూర కూడా ఆ వాటర్లోనే చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఉడికిపోయిన పాలకూరలో ఒక 1.5 టీ స్పూన్ వరకు, అంటే మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడ నేను వేసుకున్న కారం మాకు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా కారం వేసుకొని కొంచెం అదుముకుంటూ మనం ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడే పాలకూర అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా కారం వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు స్టవ్ మీద కుక్ చేసుకొని తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ యమ్మీ పాలకూర కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని కలియబెట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే టేస్టీ పాలకూర కర్రీ రెడీ అయిపోతుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.